యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ యాళ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జన్మదిన వేడుకలు తొమ్మలావలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 మందికి బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేక్ కటింగ్ అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆదిరెడ్డి కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కష్టకాలంలో నా వెన్నంటే ఉంటూ నేను నిలదొక్కుకోవడానికి కారణమైన నా తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. పార్టీకి వెన్నంటే ఉంటూ తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ ఆదరిస్తూ రాష్ట్రంలో ఏ గాలైనా ఉండనివ్వండి, ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరవేస్తామని చెప్పి మనకు మద్దతు తెలిపిన మహిళలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. మహిళలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన నా తమ్ముడు యాల ప్రదీప్ కుటుంబానికి కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రంగసారథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గొప్ప అనుభూతి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు కూడా నన్ను ఆదరిస్తా ఉన్నారు. మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకత్వం మీతో మమేకం అవుతూనే ఉన్నారు. ఇది గుర్తిస్తే మీ మీద బాధ్యతగా ఉన్న ఇక్కడ నాయకత్వాన్ని గుర్తిస్తే ఇక్కడే ఉన్నారు తంగెళ్ళ బాబీ గారు. ఎక్కడున్నారాయన? తంగెళ్ళ బాబీ గారు. ఆయనకి రాష్ట్రంలో కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని తెలియజేస్తా ఉన్నారు. ఇదే ఉన్నాడు కరగాని వేరు గారు. ఆయన నగర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కింద ఈరోజు తీసుకున్నామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. ఇటు పక్కన ఉన్నారు యాల వెంకట్రావు గారు, సీనియారిటీ కలిగిన వ్యక్తి. అందుకే ఆయన్ని ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కింద తీసుకున్నామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. యాల ప్రదీప్ సుకుమార్ గారిని, గారిని కమిటీకి చైర్మన్ కింద తీసుకున్నాం. బుడ్డికి రవి గారిని ఆర్యాపురం కోఆపరేటివ్ డైరెక్టర్ కింద తీసుకున్నాం బ్యాంక్. బుడ్డిగా రాఘవరావు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గొర్రెల రమణయ్య గారు డైరెక్టర్ గా తీసుకున్నాం. తొల్లు పద్మావతి గారు డైరెక్టర్ గా తీసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది బాధ్యత. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటారు, మద్దతు ఇస్తా ఉన్నారు, ఆదరిస్తా ఉన్నారు. ఇలా చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ నాయకత్వాన్ని బలపరచవలసిన కార్యక్రమం ఉంది కాబట్టి మేము ఎప్పుడు కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు
చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా పోరాటాలు చేశాం. ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా మేము అక్కడ నిలబడే వాళ్ళం. ఇదే తుమ్మలవరం వీధి లీటర్లు ఉంటే ఆ నీటిలో ఏ నాయకుడు కూడా అధికార పార్టీ వాడు రానప్పుడు నేను కానీ సోదరులు ప్రదీప్ గారు కానీ ఇక్కడున్న నా తమ్ముడు కానీ కరగాని వేణు గారు కానీ ఆ నీటిలోనే తిరిగాం, చూసాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. అలా ఏ సమస్య అయినా చెప్పండి, ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా నిలబడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. మేము స్వతహాగా పుట్టినరోజు వేడుకలంటే కేక్ కటింగ్ అని రోడ్డులు ఆపి జంక్షన్ లో హడావుడి చేయడం అంటే ఇష్టపడలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇష్టపడలేకపోతా ఉన్నానంటే అది ఒకరికి ఇబ్బంది కలిగిస్తా ఉంది. తమ్ముళ్ళందరినీ కోరేవాడిని, తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, మీ ఆనందం ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు. మనం పుట్టినరోజు వేడుకలు తగ్గించి కేక్ కటింగ్లన్నీ మాని సేవా కార్యక్రమాలు చేయాలని నేను తమ్ముళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. కానీ ఈ రోజున తమ్ముడు ప్రదీప్ మీరు ఇచ్చిన మాటను అందిపుచ్చుకొని ఇంతమంది మహిళలకు ఈ విధంగా సహాయం చేయడం అన్నది మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తా ఉన్నా. ఇదే రీతిలో రావచ్చండి.